మా మమ్మీకి అయితే హెల్త్ బాలే అనమాట. వీళ్ళకి బీపీ ఏమో డౌన్ అయిపోయింది. పెద్దదాన్ని నువ్వు అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. మనమే చూడాలా మీకోసం అనుకుర్రా మాకు తెలిసి చూపించుకోండి. సో గాయ్స్ ఇప్పుడైతే మా ఇంట్లో ఏంది అందరు ఎట్లుంటారో ఏం చేస్తున్నారో అన్ని చూపిస్తా అనమాట. ఆమెకి బీపీ డౌన్ అయింది అనమాట. డౌన్ అయితే మీరు ఏం చేస్తున్నారు? ఫోన్లు పట్టుకొని కూర్చుర్రా. ఇంట్లో ఒక్క పని చేయలేరు. ఇల్లు ఎప్పుడు ఊకిరు మీరు? ఆ టవల్ ఏంది ఆడింది? టవల్ చూడండి, ఇగో ఇక్కడ బుక్కులు చూడండి, బుక్కులు ఈ ఐరన్ డబ్బా, ఈ పర్సులు అంటే ఏమేమో ఇన్ని ఉన్నాయి. టీవీ కాడ చూడండి, ఇగో మిషన్ పెన్ చూడండి, నా స్కూల్ బెల్ట్, ఇంకా నా స్కూల్ ఏమంటారు, నా స్కూల్ ఇది, నా స్కూల్ స్టేజ్ బెల్ట్, ఇగో అన్నాను. ఏం చేసిండే మీరు పొద్దున్న నుంచి? వాళ్ళు వస్తురు రాగాలి రాని మీ ఇజ్జత్ తీసి సాగి ఈరోజు పక్క. మా మమ్మీకి అయితే హెల్త్ బాలే అనమాట. వీళ్ళేమో హెల్త్ బాలే అని చెప్పి ఇంట్లో ఒక పని కూడా చేస్తలేరు. ఇది ఎప్పుడు ఇది నిన్న నైట్ది కాదు ఇది. చూడరు అన్న, మీకు చూపిస్తా కాదు. మా మమ్మీ పట్టుకో, ఇది పట్టుకో. ఆమెకి బీపీ ఏమో డౌన్ అయిపోయింది. టీవీ పెట్టుకొని కూర్చోరేంది మళ్ళీ? స్కూల్ ఈ టైంకి అవుతుందా? టైం ఎంత? ఇగో 8 గానికి వస్తుంది. ఎవరు స్కూల్ పెడతారు? సాయంత్రం ఇంకా ఫుల్ డే స్టార్ట్ కాలేదు. ఎవరికి చెప్తున్నావు? ఫుల్ డే స్టార్ట్ కాలేదు. 4 దాకానే టైం మిస్. 7:30 కనిపించదా? నువ్వు ఇంటికి పెద్ద మనిషి ఉన్నావు. వస్తున్నామని మీ మమ్మీ చెప్పాలి. ఎవరు మేము వస్తున్నామని తెలుసు కదా, వీడియో చేయాలని వస్తామని తెలుసు కదా నీకు. ఇట్లా ఉంటే ఎట్లా చూస్తారు చెప్పు? ఇప్పుడు వాట గీటలు కాదు, ఇంటికి పెద్దదాన్ని నువ్వు. ఈరోజు పని నేను చేస్తా ఇంట్లో. కూర్చొని రెడీ ఉన్నారు. అది కాదు, ఎప్పుడు కూర్చొని టీవీ చూసుకుంటా కూర్చోండి. ఇక మీరు వీడియో చేస్తామని తెలుసుకుంటాను. మేము అన్ని క్లీన్ చేయాలని తెలుసు. బాసాలు లేవా మరి? ఎవరు నమ్మాలి? గుండెలు ఉండదా? చూపిస్తుంటారు కూడా, నువ్వు దానికి డిఫెండ్ చేస్తున్నావు. ఇంత తెలియలేదు వీళ్ళకు. దానికి నువ్వు పని చేసి లేదంటే మరి ఇదంతా ఎవరు చేయాలి? మరి మేము వచ్చేయాలా? మనుషులు తినాలి కానీ ఇంట్లో సాల్వ్ చేసుకొని తినాలా? చూడండి
వాళ్ళు తిని ఫోన్ ఎవరు తిన్నారని చూడు చూసినావా అన్ని ఇంట్లో మొత్తం తింటే తీసేయాలి డస్ట్బిన్ చేయాలని తెలియదు ఏడంటాడో వాడు వేయాలి టైం రాదా అన్నం వేసుకొని తిను తిని అక్కడ కూర్చొని టీవీ వచ్చుకుంటా ఫోన్ వచ్చుకుంటా కూర్చోండి సాయంత్రం కూడా తేజు పని నా పని పని నా పని కాదు ఇంటి పెద్ద మనిషి నువ్వు చూసుకోవాలా అర్థమవుతుంది బయట కష్టపడాలా ఇంట్లో కష్టపడాలా కదా మీరు చెయ్యరు కదా మరి వాడు చేయరు అదే చేసుకోవాలా మమ్మీ చేసుకోవాలా పళ్ళు తెచ్చి ఈయన పెట్టి రానక జ్వరం వచ్చాడు తింటుంది బాగా పెట్టి ఇచ్చిరా బయట ఎంత పేరుందా నాకు అదే పంపిస్తారు బాసలు పొద్దు నుంచి వీడియోలు చేసుకోవాలి స్కూల్ కోవాలి అన్ని చేయాలి మళ్ళీ వచ్చి ఇంటికాడ బాసలు తోమాలి ఏమున్నారు మళ్ళీ మీరు ఎక్కువ చేయకంటే పని చేస్తే ఇప్పుడు మీ చెల్లె కాదా ఆమె మీ చెల్లె కాదా ఒకరు చేసుకొని ఉంటుంది టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు మా అమ్మకి వెళ్తే రాలేకపోతే వాళ్ళు ఏమి చేస్తలేరు నేను ఒక్కనే చేస్తున్నా కాదు ఇంట్లో పని ఇప్పుడు 2 గిన్నెలు దమ్ముగా పనంతరం అన్ని వాడి వేసి పెడతారు తిని పడుకోండి మా అమ్మ అత్త చేస్తుంది పని అంతే బయట కష్టపడాలి ఇంట్లో కష్టపడాలి నువ్వు ఓవరాక్షన్ చేయకు ఒక్కరోజు పనులు చేసి కెమెరా పెట్టుకుని వచ్చి పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు ఈ ఒక్కరోజు అన్ని మనం చేసిన మరి ఇది ఇప్పుడు ఇల్లుకి సాయంత్రం ముఖ్య ఆమె సాయంత్రం ముఖ్య కాదు మీరు ఎందుకు ఏముంది ఎందుకు ఇప్పుడు ఇప్పటిదాకా మేము వచ్చినప్పుడు క్లాస్ వర్క్ రాస్తున్నాం క్లాస్ వర్క్ అంటే క్లాస్ లో చేసే వర్క్ క్లాస్ వర్క్ అంటే ఇంట్లో చేసే వర్క్ క్లాస్ వర్క్ హోమ్ వర్క్ అంటే ఇంట్లో చేయాలి అంత చదువురా కట్టపనుకుంటున్నావు నన్ను నేను అనుకుంటున్నావా నన్ను మరి ఆమెకి ఎంత చదువు వస్తా మొన్న చూసినాం వద్దు అమ్మా ఎంత పని చేసినా అనుకోవాలని చెప్పి యాక్టింగ్ చేస్తున్నావు అమ్మ తల్లి వద్దు ఇది ఒకరు ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు మాట్లాడేమని కనిపిస్తుంది ఎంత పని చేస్తావు వాడు మస్తు పని చేసినట్టు యాక్టింగ్ మమ్మీకి 100 రోజులు జ్వరం వచ్చిందా ఈ రోజు జ్వరం వచ్చిందిగా మళ్ళీ పని చేసి ఇప్పుడు వచ్చి చేయగలని చెప్పనా కొని వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అరే వాళ్ళు కూడా ఆడపిల్లలు రా రెగ్యులర్ గా చేసేది వాళ్ళే చెప్తలే వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చినప్పుడు ఆడపిల్ల అవురా కరెక్ట్ అయితే లేదు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నువ్వు అనవసరం అరే నీకు ఎప్పుడు అసలు ఇంత కూడా బాధపడ ఎంత పని చేసేవాడికి అందరూ పడ్డదమ్మా నీకు చేసేది మరింత పాయింట్ నువ్వు ఎప్పుడు చేసిన పని వచ్చి చేస్తున్నావు Rest in peace. తెచ్చిన పని
వాళ్ళు పడగలేదు. వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తారు, నువ్వు వాళ్ళని జడ్జ్ చేస్తావు. ఇందాక అది బుట్టి తీసినప్పుడు ఉల్లిగడ్డ పొట్టి పడ్డది ఇందాక అది బుట్టిలో ఉల్లిగడ్డ వేస్తే ఇట్లా పడ్డ పొట్టులాగా చిలుకల పొట్టులాగా. కూర వండుతాడు, ఆడు కూర వండుతాడు. అరే చూడరా, వండినావా? చూడు ఇది పని చేస్తారా పని నీకు ఎందుకో పని చేయాలంటేనా ఇది పని పని పూర్తి చేయాలా? సాగసం కాదు. సబ్బే పోలే మాకు మా కొట్లాట పెట్టి మెల్లి ఐదుని తగ్గిస్తాను. నీ కొట్లాట పెట్టినా, నేను పెట్టినా? మరి నేను మాట్లాడుతున్నా ఒక ఆడపిల్ల మద్దతు నేర్చుకోవాలని మాట్లాడు. తప్పంటే చెప్పు. పద్ధతి తెలియదా? పద్ధతి తెలియదా నీకు? ఫోన్ చేస్తలేమా? నీకు పద్ధతి తెలియదా? రోజు మేము కూర్చొని ఫోన్ చూసుకుంటాం గేమ్లు ఆడుకుంటూ తినుకుంటాం నువ్వు అనాలా రోజు పని చేయకపోతే మొన్న వచ్చినాం, అందరం కూర్చొని తిన్నాం. అడిగినావు ఎవరు వండినా? ఎవరు వండిర్రా? నువ్వు అడిగినావా? పార్సల్ తెచ్చి బయట వండిందే, అది ఇష్టం. ఎవరు బెండకాయ పులుసు వండి- బెండకాయ పులుసు వండిందే? ఎవరు తిన్నాడు? ఆ? ఎవరు తిన్నాడు? ఇదే తిని మనిషి పెట్టాడు. అరే, నిజాలు మాట్లాడితే కొడుతున్నదిరా బైక్ చూడు. అరే ఇక చూడు కొడుతుంది. ఒకటి సార్ పెట్టరా, ఒకటి పెట్టు. ఏ కాదు రెండు పెట్టు బాబు, రెండు పెట్టరా అందరు కలిసి ఒక గ్లాస్ తింటే మేము కలిసి ఒక గ్లాస్ తింటా, అందుకే రెండు పెట్టాను. ఏం ఫీల్ ఉన్నది మామయ్య గుడి ప్లేస్ ఆగు. మేము daily నిజాలు మాట్లాడితే కోపాలు వస్తాయి, నిజాలు మాట్లాడితే కోపాలు వస్తాయి. పెట్టు రోజు ఇప్పటి నుంచి వాళ్ళకి ఏం పని చెప్పకిగా. బయట పని నేనే చేస్తా, మీ లోపల ఇంట పని నేనే చేస్తా. ఇగో అన్న, ఉన్నాగా, నువ్వు కూడా వచ్చి తిరిగిపో, ఇంత వండుతా. నువ్వు కూడా వారం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే వచ్చి తినిపో. ఇప్పుడు వండుతా నేను support తినవుగా, ఇప్పుడు వండుతే support అంటలేదు. అయితే నువ్వు తినకు కట్టపన్న. ఎవరు మేము వండుకుంటున్నాం, మేము తినమా? నీళ్ళ ఎవరు నా అంటే అరే నేను తినాలా వద్దా? మనీళ్ళు. మరి నువ్వెవరు? మనీళ్ళు. ఎవరు? నేను తింటానులే, నేను సపోర్ట్ బయట వాళ్ళతో చూస్తున్నా. అన్న, నువ్వు బయట వాళ్ళకి డ్రింక్ చేస్తున్నావా మరి? అవునా భయ్? తినండి, ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నాను. ఇప్పుడు నువ్వు పని చేయకపోతే చెయ్యి అని చెప్పు, కానీ అలా తక్కువ చేసి మాట్లాడు. తక్కువ చేసి మాట్లాడితే బాయ్. పని చేయకపోతే ఇంకో చెప్పు, తక్కువ చేసి మాట్లాడు. మాట్లాడుతున్నావు. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనపడుతున్నారా నీకు ఇదిగో అల్లమ్మా నేను చెప్తున్నాను, నేను తక్కువ చేసి మాట్లాడతాను. మీ మమ్మీకి జ్వరం ఉంది కాబట్టి ఒక ఆడపిల్ల పద్ధతి నేర్చుకోవాలి ఒక్క పని కూడా కాబట్టి పద్ధతి లేకుండా ఇంత పెంచిందా? ఆ మమ్మీ పద్ధతి లేకుండా పెంచిందా? వీళ్ళు ముఖం మీద మరి పడుతున్నారు. ఇక్కడ చూడు, ఇదిగో. అట్లా పిల్లలు ఇట్లేనా? నువ్వు అంతా కాదు, నువ్వు పద్ధతి నేర్పియడానికి నువ్వెవరు? వాళ్ళ మమ్మీ నేర్పియాలి పద్ధతి. ఇగో నువ్వు తప్పు మాట్లాడతావు. తప్పేంది? పద్ధతిగా ఉండాలి, పద్ధతి నేర్చుకోవాలి అని చెప్పి నేర్చుకోవాలి కదా, వాళ్ళకి తెలిసి పద్ధతిగా లేదో పని చేయలేదు అంతే. ఆ. నువ్వు పని చేయమని చెప్పు, కానీ వాళ్ళ నిందలు వేయకు. ఓ చేస్తలే. రోజు చేస్తలేరా మీరు? రోజు చేస్తలేరా? ఇప్పుడు రోజు గురించి మాట్లాడినామా మేము? రోజు గురించి మాట్లాడినామా? మీ మమ్మీ రోజు జ్వరం వచ్చిందా? రోజు మమ్మీకి మంచుకున్నప్పుడు ఏమంటలేను. ఆ, ఈరోజు అన్నాడు, అన్నాడు. ఇదిగో అరిసెలు నేను ఇవాళ ఒక్క పని చెప్తున్నాను అన్నాను. పొద్దున్న గిన్నెలు తోమిన మళ్ళీ చాయ్ పెట్టినా, ఇల్లుకి మాప్ పెట్టినా, మళ్ళీ ఇంక చెప్పు. బట్టలు బా, బా, మస్తు పని చేసావు ఏమో తల్లి. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదాన్ని చేస్తున్నా, ఏ ఆడపిల్ల చేస్తలేదు. ఓ వాడు వెళ్తొస్తున్నా మీ ఇగో నేను కూడా. మొగలకే చేసినప్పుడు నేను ఆడలకే చేస్తే తప్పేం లేదు. నువ్వు ఇట్లా చేస్తున్నా యాక్టింగ్ బయట రా, నచ్చరా? రోజు చెప్పిరా, అరే ఒక 5 రోజులు చెప్పిరా. చెయ్యి 5 రోజులేనా? 5 రోజులు చెయ్యి. 5 రోజులు కానీ 2 రోజులు చేస్తా. చెయ్యి, ఆ, చేస్తే చేస్తా. తెలుస్తుంది నీకు. వాళ్ళు కూడా అలవాటు చీప్ చేసి మాట్లాడతారు. లాస్ట్ చాలు చాలు. ఇంకా ఆడపిల్ల చదువుకుంటుంది. సరేనా? అవును, ఇప్పటిదాకానేమో ఫోన్ లో వ్యక్తిని వీడియో పెట్టాక చదువుకుంటా. అమ్మా వద్దామా తల్లి తేజమని చీప్ చేస్తుండ్రా. చీపే మరి. ఎందుకంటే చీప్ వెళ్ళకూడదు. అరే మేము వండుతున్నాం కదా. కుక్క నడిస్తే పట్టించుకోద్దు కదా అన్న. అందుకే 45 - 45 చూడు. 45 + 45 నువ్వు చెప్పు. 45 + 45 అంటే అది రే రామ్ జీరో జీరో అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు 45 + 45 జీరో. ప్లస్ అని నువ్వు నేను చెప్పాను. నువ్వే
కన్ఫ్యూజ్ మనం ఎప్పుడు చెప్పాలి తెలుసా? పర్ఫెక్ట్ 99 మార్క్స్ నాకు 99 ప్లస్ 25 ఎంత? 99 ప్లస్ 25. లెక్క పెట్టుకో. ఆ, 95 ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. మైనస్ ప్లస్ కన్ఫ్యూజ్ చేస్తురా బచ్చల్ అరే కన్ఫ్యూజ్ చేస్తురు చాలా అరే నీళ్ళు పట్రా పోయి 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 ఏయ్ చూడు నువ్వే అరే ఈ కూరకి రెండేవాడు నువ్వు దాంతో నెట్టి వాళ్ళ కొట్టేస్తావు చూడు మేమే దాంతో అమ్మ తల్లి చెప్పాక మేము చెప్తాం నువ్వు ఇప్పుడు నన్ను అడిగిందా? ఇప్పుడు నన్ను అడిగిందా? మళ్ళీ చెప్పకంట. నీకు ఎవరు అడిగారు నాకు అడిగి నేను చెప్తా ఇప్పుడు నన్ను అడిగిందా? గుండు గుండు చక్కగా మాట్లాడమని అర్థమవుతుందా గుండు గుండు చక్కగా మాట్లాడు అర్థమవుతుందా నీ బరాబర్ మల్లమ్మ ఏందంత నువ్వెందుకు కొడుతున్నావు? మొత్తం చికిత్స మీద அந்த ஆகாயம் போதாத பறவை ஒன்று అరే చూడరా ఇప్పుడు ఇద్దరు ఒకటే మా చెల్లి గప్పాలు కొట్టాలి చేసింది తినాలి అంతే మీ ఇద్దరు అరే నువ్వు చేసినప్పుడు ఎప్పుడు తినలేదా? అరే ఇంకో నీ మనసుకు తెలుసు అంతే. అరే తిన్న తర్వాత తిండి ఆయన పండ్లన్నీ నేనే ఈ ఇస్తా. రోజు అరే ఎక్కిస్తుండ్రా. అరే ఇంకో నువ్వు మంచి విధాలుగా చెప్పేటోళ్ళు ఎక్కిచ్చి తీసుకో. ఒప్పుకుంటున్నా ఓపెన్ పెట్టినప్పుడు ఒక మనిషి కష్టపడి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అన్ని వండి రెడీ పెట్టాలి రెడీ పెట్టాలి. ఒక్క రోజు పెట్టకపోతే వాళ్ళ అమ్మకు ఉద్యోగం వచ్చింది భయ్ వాళ్ళ అమ్మకే అడుగు, అడుగుతాను వాడు. అడుగు. చక్కగా మాట్లాడు మళ్ళీ ఎన్ని మాటలు చేయలేపల్లి చేయలేకపోదు మరి అక్కలేరా ఒక్కరోజు పని చేయకపోతే ఎవరో మాటలు ఎవరో తెలియలేనో మాటలు అరే నువ్వు చేయబెట్టి చూపిస్తున్నావు అర్థమైందా ఈ బియ్యం అంతా అర్థం చేసుకో ఎట్లా? అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. మళ్ళీ మాకు అడగాలి రానట్లు అరే బాబు కొట్టు కరెక్ట్ కాదు మాట్లాడి ఎందుకు కొడుతున్నావు? నీ కొట్టినా మా చెల్లె 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 చెల్లెలక్క పద్ధతిగా పని చేసుకోమని చెప్పు అర్థమైందా నీ గుండు వాళ్ళతో పద్ధతి పద్ధతి అంటే చూడబాబు నాకేమో ఇప్పుడు కూర ఉండాలి అంతేనా? అని చెప్తా నేను ఎట్లా ఉండాలి అంత కూర్చో ఎందుకు మంచి చేస్తా నా కొడక నువ్వు రే. అవసరం లేమని వండుకున్నా. ఇంట్లో పనులు అంటే ఓన్లీ తిండేనా? వేరే పనులు లేదా? టమాటాలు వేస్తారు కదా టమాటాలు వేస్తారు కదా గుడ్డు కూరలో వేస్తారు బాబు. తెలుసు మాకు మీకు తెలుసలేదు ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు. టమాటా కర్ర అరే ఒప్పుక మస్తు కొట్టేస్తుంది వీడియో ఓనో మాటలు నువ్వు అరే తప్పురా ఓనో మాటలు కూడా చేస్తున్నావు. ఒక ఆడమి చెప్తే ఇంటవన్నీ పద్ధతి ఇదేనా? తిండి పడేసే పద్ధతి ఇది. ఉంచు మొక్క మీద ఉంచు.
మొత్తానికైతే కూర కట్ చేసుకున్నాను అనమాట. నేను మధ్యలో అయితే లాగ్ అయితే ఆపేసిన. ఎవరు కట్ చేసినా మంచి పని చేసుకుని చెప్పాను. ఎవరు కట్ చేసారు? నేను కట్టాలి, సంవత్సరం కట్ చేసుకోవాలి. అరే అబ్బా, నా గురించి తెలుసు కదా, వీళ్ళు నాకు కాల్ తీస్తారని ఇంకో ఎంత మమ్మీ ఇద్దరు లేవని చేయలేపా మళ్ళీ బరాబర్ లేక కాలు ముక్కలు కట్టప్పన్నా నువ్వు చెప్తున్నాను అన్నాడు. చెప్పు బేట. ఇక మమ్మీ లేచినాక నేను చేశాను, నేను పని చేశాను. మమ్మీ అప్పుడు ఎట్లా ప్రేమ్ చేస్తావు? నిన్న కాదు ఈ రోజు. ఈ రోజే ఈ రోజే ఇంత నూనె సారు ఇది బతుకా మనిషి వీళ్ళు చంపాలంటే ప్లాన్ వేయాలి మళ్ళా. అరే ఆగో ఆగో, ఫస్ట్ మురుకులు వేస్తాను అన్నంకు. టమాటాలు అయితే మిర్చాయి. అరే వీళ్ళు చెప్పిన మాట వెంటనే కూర కాదు అదే తేజ మంచిది. బబ్బానికి ఏంటంటే మనం వెజ్ ఏది అయినా సరే మనం చేస్తాం. ఎగ్ అయితే తేజ మగ్గుమలు ఆడితేనే వాసనలు తినాలని ఎట్లా చూస్తాం చూడు, ఎదురు చూపులు ఏం పెట్టరు నీకు. అనుకో బట్టలు చెప్పుకుంటావు. ఆల్రెడీ తినిపోయినా మేము చేయంగానే మీకు ఇంకేం చెప్పుకుంటాం. టేస్ట్ చూడద్దా? మనమే కదా చూడాలా. మీకోసం అనుకోరా, మాకు టేస్ట్ చూపించండి. కొంచెం ఆలోచించండి. వాళ్ళ మమ్మీ బాగలేదు, ఇంట్లో వండి తినిపోయి వాళ్ళ మమ్మీ గట్టక ఇద్దరు అంటే బయట ఎగ్గిరాని తింటారంట. ఆడేసుకొని తింటుడు. చెప్పరా ఇప్పుడు చెప్పరా రే, లైవ్ దొరికినాడు చెప్పరా. ఆడేసుకుని ప్లేట్ నిండి ఇట్లా ప్లేట్ నిండి వేసుకొని మమ్మీ అని పోతుంది. డజన్ పండ్లు తెచ్చినాము, ఒక పండు మిలిగింది వాళ్ళ అమ్మకి చేస్తే. ఇంతనా ఉండాలి. ప్రూఫ్ ఏంది ఫ్రూట్స్ మొన్న ఇచ్చినాం. అబ్బా మీకు తిండికి తెచ్చిరా, మీ మమ్మీ తిండికి తెచ్చిరా? అందరికి తిండికి తెచ్చినా. ఇగో అందరు తిండికి చేస్తే అందరికి ఉండాలి. ఒక పండు ఉంచుడు చూడు మొత్తం వానికి. నువ్వు ఇందాక మీరు వచ్చే ముందు దీన్ని పుట్టి నేను ఉండే. ఇప్పుడు తెలుసు ఇగో వాళ్ళ అమ్మకి తెచ్చిన పనులన్నీ ఈమెకి మేపనికనే అవుతుంది. నేను జ్యూస్ చేసి మమ్మీకి కట్టే నాతో ముందు మళ్ళీ ఊరికే చెప్తున్నాను. అరే ఎందుకు కొడుతున్నావు చెప్పు. అరే అరే ఏం రైడు తినా ఫైనల్ గా మీరు చచ్చిపోతా. అరే తినండి తిండి కంటలే. అరే తిండి దగ్గర ఏమంటలే. తినద్దని చెప్తారా ఇందాక ఎట్లా అన్నం తీసేస్తుండే. ఆరా బాబు సరే వడ్లే నువ్వు తింటున్నాను.